హలో గైస్, హలో, హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ మీరు మొన్న కొడైకెనాల్ బ్లాగ్ చూసే ఉంటారు కదా. సో మేము అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామనేది ఈ బ్లాగ్లో చూడండి. సో మేము కొడైకెనాల్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళినాము ఈషా ఫౌండేషన్కి. సో యాక్చువల్ మా ప్లాన్ వచ్చేసి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషనే, కానీ మీరు ఆ రాక్ పేపర్ సీజర్ గేమ్ చూసిరు కదా, మేడం గారు ఆడింది, అది ఆడి నన్ను కొడైకెనాల్ పట్టుకొని మంచి ఖర్చు పెట్టించుకొని వచ్చింది. యాక్చువల్ కాదండి, కోయంబత్తూర్ నుండి కొడైకెనాల్ జస్ట్ 150 కిలోమీటర్సే. సో ఎట్లయినా అక్కడి దాకా పోయినాం కదా అని చెప్పేసి తీసుకోమని అడిగిన. అంటే దగ్గర ఉంటే ఎక్కడికైనా పోవచ్చా? అది ఒక్కటే కాదు, మునార్ అండ్ ఊటీ కూడా దగ్గరే కోయంబత్తూర్ నుండి. సో గాయస్, కొంచెం జాగ్రత్త మీరు కోయంబత్తూర్ పోతే. మీరు చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు కోయంబత్తూర్ వెళ్తే. అంటే యా, ఇది మాత్రం ఉంది. మీరు ఒకవేళ కోయంబత్తూర్ ఈషాకి వెళ్ళినట్టయితే ఒక 1 వీక్ ప్లాన్ వేసుకొని మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని రావచ్చు, కానీ ఖర్చు చూసుకోండి. సో అది పక్కన పెట్టేసేయండి. సో మనం ఫస్ట్ హైదరాబాద్ టు ఈషా ఫౌండేషన్కి ఎట్లా రీచ్ అయ్యేదేమో చూద్దాము. సో 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది హైదరాబాద్ నుంచి: ఫ్లైట్స్, బస్సెస్ అండ్ ట్రైన్స్. సో ఈ 3 రూట్స్ తోటి మనము ఈషాకి రీచ్ కావచ్చు. కార్లో కూడా పోవచ్చు. కార్లు అందరికి ఉండవు కదా కార్లు, సో వదిలేసేయండి మనం. మనము ఫ్లైట్స్ చూసుకుంటే మనకు కోయంబత్తూర్ దాకా ఫ్లైట్స్ ఉంటాయి. సో కోయంబత్తూర్ నుంచి మనం ఎయిర్పోర్ట్లో దిగగానే మనకు క్యాబ్స్, నెంబర్ ఆఫ్ క్యాబ్స్ ఉంటాయి. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మనం ట్రైన్ బుక్ చేసుకుంటే, మనం హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి ట్రైన్ బుక్ చేసుకుంటే, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగాక అక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాప్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ బస్ స్టాప్కి రీచ్ అయితే అక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. సో అక్కడ నుంచి హ్యాపీగా రీచ్ అవ్వచ్చు ఈషాకి. అండ్ డిస్టర్బ్ చేస్తున్నాను. అండ్ బస్లో వెళ్తే మనం అక్కడే గాంధీపురం బస్ స్టాప్లోనే దిగుతాము. సో అక్కడ నుంచి మనకు మళ్ళీ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కి దిగే బదులు డైరెక్ట్ కార్ తీసుకొని పోవచ్చు కదండి. ఉంటే పోండి, ఎవరద్దన్నారు. మంచిగా హ్యాపీగా ఆ కార్లో పోతే ఫ్రెండ్స్ అందరు కలిసి, చెప్పినా కదా, చుట్టుపక్కల వేరే డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకొని రావచ్చు. అండ్ మీరు ఒకవేళ ఈషాలో స్టే చేయాలనుకుంటే 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. 1 వీక్ ముందే కాటేజెస్ బుక్ చేసుకోవాలి, అట్లయితేనే మనకు కాటేజెస్ దొరుకుతాయి. అండ్ ఒకవేళ వీకెండ్స్లో పోవాలంటే మాత్రం మినిమం 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే వీకెండ్స్లో చాలా మంది వెళ్తారు ఈషాకి. సో ముందే ప్లాన్ చేసుకోవాలి. వెబ్సైట్ ఉంటుందండి, cottages.isha.in అని. మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఆ లింక్. సో అందులోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి. మెయిల్ వస్తుంది మీకు, అది చూపిస్తే మీకు వాళ్ళ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో ఆ మెయిల్లో మీకు ఏం చేయాలి ఏంది అనేది అన్నీ అన్నీ ఉంటాయి. వస్తాయి. సో మీరు ఆ మెయిల్ని ఫాలో అయిపోతే సరిపోద్ది. అండ్ మీరు ఒకవేళ పోతే మాత్రం ఒక మినిమం 3-4 డేస్ అక్కడ స్టే చేసేలాగా ఉంటే బెటర్, ఎందుకంటే ఆ ప్లేస్ని మనం అబ్జర్వ్ చేయడానికి టైం పడుతుంది మనకు. సో ఏంటి, ఈషా ఫౌండేషన్ ఆ ప్లేస్ ఉన్నది వెలంగిరి మౌంటైన్స్ మధ్యలో కట్టారు దాన్ని. సో చాలా బాగుంటుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటుంది ప్లేస్ వచ్చేసి. సో మీరు వెళ్తే మాత్రం మినిమం ఎన్ని డేస్, 3 or 4 డేస్ ఉండేలా వెళ్ళండి. అట్లా ప్లాన్ చేసుకొని మాత్రం వెళ్ళండి. అండ్ మేమైతే కొడైకెనాల్ నుండి కోయంబత్తూర్ ఈవినింగ్ 7 వరకల్లా రీచ్ అయ్యామండి. సో 7కి రీచ్ అయిపోయి వెల్కమ్ పాయింట్ ఉంటుంది, అక్కడ వెల్కమ్ పాయింట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి మనకు వచ్చిన మెయిల్ అండ్ ఆధార్ ప్రూఫ్స్ అడుగుతారు. సో అవి ఇచ్చేసి కాటేజెస్ చెక్ ఇన్ చేసి కాటేజెస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి, నీట్గా ఫ్రెష్, చాలా బాగుంటాయి. అండ్ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ పోయినా కూడా అక్కడ సపరేట్ బెడ్స్, నో అంటే మనం ఇక్కడ సో అక్కడ పోతే కొంచెం ఆ స్పిరిచువల్ మైండ్ తోటి ఉండాలి అని, స్పిరిచువల్ మైండ్ అండ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మెయిన్ అక్కడ పోవడానికి రీజనే మనని మనం తెలుసుకోవడానికి. అక్కడ కూడా ఈ షిట్ అంతా ఎందుకు
సో అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పోయినా కూడా ఒకటే రూమ్ ఇస్తారు, బట్ సపరేట్ బెడ్. ఇగో వైఫ్స్కి చెప్తున్నా, కొంచెం ప్లీజ్ మీ హస్బెండ్ పీస్ఫుల్ ఉంచండి అక్కడన్నా, పీస్ఫుల్గా ఫంబుల్ అయినా పీస్ఫుల్గా ఉంచండి ప్లీజ్. అక్కడైనా కొంచెం సపరేట్గా వదిలిపెట్టండి. కాదంటే ఏంటి, ఇప్పుడు మేము మిమ్మల్ని ఏం పీస్ఫుల్గా ఉంచట్లేదు, మొత్తం పట్టుకొని ఉంటున్నాం. సారీ మాట్లాడు. సో అది ఒకవేళ మీరు డే ట్రిప్ పోవాలనుకుంటే డైరెక్ట్ మీరు వెళ్ళిపోవచ్చు. ఈషాకి వెళ్ళి డైరెక్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే తీర్థకుండ అని ఉంటుంది. సో వెల్కమ్, మనము మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాం మనకు. వెల్కమ్ టు ఈషా నాగా ద్వారాలు ఉంటాయి. సో అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు ఫస్ట్ వచ్చేది తీర్థకుండ్స్ వస్తాయి, మనకు సూర్యకుండ వస్తుంది అనమాట. నేను చెప్తున్నా కదా, తీర్థకుండ అంటే ఎట్లుంటది అంటే, మీరు టెంపుల్స్ లో మనం చాలా మంది చూసే ఉంటాం, టెంపుల్స్ లో గుండాలు ఉంటాయి కదా, దాంట్లో డిప్ తీసుకొని మనం అదే తడి బట్టలతో వెళ్తాం కదా టెంపుల్స్ లో దైవ దర్శనానికి. సో అలాగే ఇక్కడ కూడా కాన్సిక్రేట్ చేసిన ప్లేస్ అన్నమాట. సో సూర్యకుండ ఈజ్ ఫర్ మెన్ అండ్ చంద్రకుండ ఈజ్ ఫర్ విమెన్. సూర్యకుండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి దాంట్లో. అంటే ఆ ప్లేసే మంచి కాన్సిక్రేటెడ్ చేసిన ప్లేస్ అనమాట. సూర్యకుండ్ అని కాదు, టోటల్ ఈశానే మంచి కాన్సిక్రేట్ చేసిన ప్లేస్. సో మనం ఆ సూర్యకుండ్లోకి దిగడమే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తాకుతుంది. అండ్ అక్కడ మన ఓన్ క్లోత్స్ తోటి వెళ్ళి చేసుకోవడం ఉండదు, వాళ్ళు సపరేట్ క్లాత్స్ ఇస్తారు, అవి వేసుకొని వెళ్ళి మీరు అందులో డిప్ తీసేసుకొని ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ తోటి అది తుడుచుకోకుండా మళ్ళీ మీరు మీ బట్టలు మీరు వేసుకోవచ్చు, అది తుడుచుకోకుండా అదే తడి బట్టలతోటి మళ్ళీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ధ్యానలింగ్కి వెళ్ళాలి. ఫస్ట్ తీర్థకుండలో డిప్ తీసుకొని తర్వాత ధ్యానలింగ్కి వెళ్ళాలి. ధ్యానలింగ్ దగ్గర ఒక 10 to 15 minutes మీరు అట్లా మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి మీకు. మీరు అక్కడ మెడిటేషన్ చేసుకుంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు. సో ధ్యానలింగం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత లింగభైరవి టెంపుల్కి వెళ్తాము. అక్కడ మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లింగభైరవి టెంపుల్ దగ్గర హారతి ఇస్తారు, అండ్ హారతి తీసుకోవచ్చు. అండ్ అక్కడ మంచిగా మనం బయట కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది హ్యాపీగా. ఇంకోటి అక్కడ పాయసం పెడతారు, మస్తు ఉంటుంది పాయసం అయితే. సో ఆ పాయసం తీసుకొని మంచిగా తినుకుంటూ ఆ ప్లేస్ని ఆస్వాదించండి. చాలా బాగుంటుంది. అమ్మవారి చూసుకుంటూ చాలా మంచిగా కూర్చోవచ్చు అక్కడ. సో అక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మీకు షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది పక్కనే. అన్ని కెఫేస్ ఉంటాయి. సో ఇది ఎవరైతే 1 day ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. వాళ్ళని లోపలికి పంపించారు కాటేజెస్ వరకు కానీ అదంతా పంపించారు. సో ఒక 3-4 daysకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి కాటేజెస్ బుక్ చేసుకుంటారు మీరు. సో కాటేజెస్ బుక్ చేసుకుంటే మీకు లోపలనే ఫుడ్ ఉంటుంది. ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట తినకండి. బయట రెస్టారెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బయట ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. మొత్తం సాత్విక్ భోజనమే పెడతారండి. మంచిగా సిస్టమేటిక్గా కింద కూర్చోబెట్టి మంచిగా వడ్డించి పెడతారు. మన పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి టేబుల్స్ పైన అరేంజ్ కూర్చోవడానికి ఉంటుంది. బట్ మనం ఏం కదా కింద కూర్చొని హ్యాపీగా తినొచ్చు. వీళ్ళు అరిటాకులలో పెడతారు. చాలా బాగుంటుంది ఫుడ్. మనం ఇక్కడ ఈ చెత్త తింటాం కదా, చెత్త కాదు, మంచి సాత్విక్ భోజనం చేయొచ్చు అక్కడికి. చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం బయట తినడానికి అవాయిడ్ చేయండి. బయట తినడం అవాయిడ్ చేయండి. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అండ్ డైలీ 2 times పెడతారు. అది కూడా 3 sessionsలో ఉంటుంది. మార్నింగ్ 3 times పెడతారు అండ్ ఈవినింగ్ 3 times పెడతారు. ఈవినింగ్ 7:30 ఈవినింగ్ 8:30 లోపు క్లోజ్ చేసేస్తారు అండ్ మార్నింగ్ 11 లోపు క్లోజ్ చేసేస్తారు. సో అది మిస్ కాకండి అసలుకి. ఫుడ్ మాత్రం హైలైట్ ఉంటుంది. హాల్ అని ఉంటుంది, అందులో పెడతారు. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ మేము ఈసారి కొత్తగా మేము చాలా టైమ్స్ విజిట్ చేసామండి ఈషా ఫౌండేషన్. బట్ ఈసారి కొత్త ప్లేస్కి వెళ్ళాము. అదేంటి అంటే ఈషా గోశాల. చాలా బాగుండే గోశాల, పీస్ఫుల్గా ఉండే. అంటే ఆ గోవులను మనం ఎట్లా సిటీలో చూడలేము. గోవులను అంటే చిన్నప్పుడు ఊర్లలో చెప్తా. అక్కడికి వెళ్ళగానే మనకి బోలా అని ఒక ఎద్దు వెల్కమ్ చేస్తుందండి. ఫస్ట్ వెళ్ళగానే గేట్ దగ్గర ఉంటుంది.
ఎంత హ్యూజ్ ఉంటుందంటే అది చాలా బాగుంటుంది. కానీ ఎంత హ్యూజ్ ఉన్నా కూడా ఎంత పీస్ఫుల్గా ఉన్నది తెలుసా అదైతే. దాన్ని టచ్ చేయగానే అసలు ఎంత మంచిగా అనిపించిందంటే, ఆ బోలాకు ఒక స్టోరీ ఉందండి యాక్చువల్లీ. అది ఈషా ఫౌండేషన్కి వచ్చినప్పుడు దాన్ని ఓనర్ అక్కడ వదిలేసినప్పుడు ఒక 10 to 20 మెంబర్స్ దాకా హ్యాండిల్ చేయలేకపోయినరంట ఆ ఎద్దుని. కానీ సద్గురు వచ్చి ముట్టుకోగానే జస్ట్ ఇట్లా టచ్ చేయగానే అది కామ్ అండ్ కూల్ అయిపోయిందంట. అంత ఎనర్జీస్ ఉంటాయని నమ్ముతారు అందుకనే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనలో ఉన్న ఫీలింగ్స్, మన హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ అవి తెలుసుకోగలుగుతాయంట. మనం సాడ్గా మనం సాడ్గా ఉంటే అవి సాడ్గా ఉంటాయంట, మనం హ్యాపీగా ఉంటే అవి హ్యాపీగా ఉంటాయంట. చాలా బాగా అనిపించింది నేనైతే దాన్ని చూడగానే. అది ఎంత మంచిగా ఇట్లా యాక్చువల్ యానిమల్స్ ఎట్లా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాయండి, మంచిగా ఇట్లా లిక్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది కదా. సో అది చేయబెట్టగానే నా చేతిని లిక్ చేస్తూ మంచిగా అనిపించింది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. అంటే అందరికీ తీసుకుపోరు బేసికలీ, అట్లా పోయి వచ్చినాము. అండ్ ఇంకోటి నాకు యాక్చువల్ అది చూడగానే ఏడుపు వచ్చిందండి ఫస్ట్. ఎందుకంటే నేను ఊర్లో పెరిగినా అనమాట చిన్నప్పుడు. సో మాకు అక్కడ బర్రెలు, దూడలు అవన్నీ ఉండేటి. నాకు ఒక దూడ ఉండేది మా ఇంట్లో. నేను లక్ష్మి అని పేరు పెట్టుకున్న దానికి. సో అది నాకు గుర్తొచ్చేసింది అక్కడ దూడలని, ఆవులను చూడగానే. మంచి ప్లేస్, చాలా మంచి ప్లేస్ గోశాల. సో అక్కడ నుంచి మనము మళ్ళీ ఈషాకి వెళ్ళి నైట్ దివ్య దర్శనంకి వెళ్ళినాము. సో దివ్య దర్శనం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఈషా. మేము యాక్చువల్లీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను. మేము ఎడ్ల బండి మీద పోయినాము. నాకు చిన్నప్పుడు ఎక్కిన ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందండి. అంత మంచిగా అనిపించింది ఎడ్ల బండి ఎక్కగానే. ఎందుకంటే అక్కడ నో పొల్యూషన్, అసలు పొల్యూషన్ ఉండదు. ఓన్లీ ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి, ఎడ్ల బండ్లు ఉంటాయి, బగ్గీస్ ఉంటాయి, అంతే. ఇంకా వేరే సో మీకు ఈషా మెయిన్ గేట్ నుంచి ఆదియోగి స్టాచ్యూకి పోవాలంటే ఎడ్ల బండి ఉంటాయి అన్నమాట. అంటే టికెట్ తీసుకోవాలి. ఈషా లోపల ఎడ్ల బండ్లకు టికెట్ ఏం అవసరం లేదు, బగ్గీస్కి టికెట్ ఏం అవసరం లేదు. బట్ బయట మాత్రం ఆదియోగి స్టాచ్యూకి పోవాలంటే టికెట్ చిన్న మినిమల్ ప్రైస్ ఉంటుంది, 10-20 రూపీస్ ఏమో ఉంటుంది. సో అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ వాకబుల్ డిస్టెన్స్, చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. బట్ మీరు ఆ ఎడ్ల బండి ఎంజాయ్ చేయాలంటే అంతే. ఆదియోగి స్టోరీని లేజర్ రూపంలో చూపెడతారు మనకు అక్కడ దివ్య దర్శనంలో. చాలా బాగుంటుంది, లిటరలీ టీయర్స్ వస్తాయి. సో అస్సలు మిస్ కాకండి దివ్య దర్శనము. దాని తర్వాత హారతి ఉంటుంది, హారతి తీసుకోండి. అండ్ మీకు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అక్కడ మాత్రమే ఫోన్స్ అలో అండి. మీకు ఈషా ఫౌండేషన్ లోపల ఫోన్స్ అలో ఉండదు. మీరు నడుచుకుంటూ ఫోన్స్ వాడద్దు, ఆగి మాట్లాడచ్చు. అండ్ ఫొటోస్, వీడియోస్ తీసుకోలేరు, అన్నీ రిస్ట్రిక్టెడ్ అక్కడ. అండ్ కొందరికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో వాళ్ళకే తీసుకోమంటారు, మిగతా వాళ్ళని తీసుకొనివ్వరు. అండ్ కొన్ని ఏరియాస్లలో ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా అలో ఉండదు. ఫుడ్ అండ్ దివ్య దర్శనం రెండు ఒకటే టైంలో ఉంటాయి. కొంచెం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా తినేసిపోవడమా, వచ్చి తొందరగా తినడమా అనేది చిన్న ప్లాన్ చేసుకోవాలి. అండ్ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత భిక్షా హాల్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కూర్చొని హ్యాపీగా స్టార్స్ని చూసుకుంటూ. సో అక్కడ మేము 2-3 days ఉన్నాము, హ్యాపీగా అనిపించింది. అండ్ ప్లేస్ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని, అంటే అందులో ఉన్న యాక్చువల్గా మేము పోయింది ఇది ఇక్కడికి వచ్చాం. యాక్చువల్లీ మేము పోయింది దీనికోసము, క్లేశనాశ క్రియ అని ఉంటుంది. సో దానికోసం పోయినాము. అండ్ ఈ క్రియ చేయించుకున్న వాళ్ళు అది సపరేట్ క్లేశనాశ క్రియ అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే పంచభూత క్రియ. సో ఇవి ఉంటాయి. సో ఇవి చేసుకుంటే మంచిది అని ఒక ఫీలింగ్. నరదృష్టి కోసం అని చేసుకుంటారు ఇది. సో మేము దానికోసం అని పోయినాము. సో పాజిటివ్ ఎనర్జీ, టు గెట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ. సో కొందరు యోగా చేయడానికి పోతారు, వాళ్ళకు సపరేట్ సైట్స్లో మీకు అవి సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాము.
అక్కడ హఠ యోగా అని చెప్పేసి, ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇట్లా కోర్సులు ఉంటాయి. సో ఆ కోర్సులు తీసుకోవాలంటే ఆ సైట్స్లోకి వెళ్ళి మీరు డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ ప్రోగ్రామ్స్ ప్రకారంగా మీరు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. సో అది మనము ఏంటి వాళ్ళతోటే ఉండాల్సి వస్తుంది, వాళ్ళ ప్లాన్ ప్రకారమే పోవాల్సి వస్తుంది అంతా. సో అది సపరేట్ కంప్లీట్ డిఫరెంట్. అది ఓన్లీ మేము స్టే వరకే చెప్పాము ఇప్పటి వరకు. అట్లా పోవాలంటే వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇస్తారో దాన్ని పాటించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పక్కకు పెడితే స్కూల్ అండి, హోమ్ స్టే స్కూల్ ఉంటుంది ఈషాలో, ఆశ్రమం లోపలనే. సో స్కూల్ గురించి చెప్పాలంటే మన ఈ నార్మల్ స్కూలింగ్ లాగా ఉండదు, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది స్కూలింగ్ అక్కడ. ఎట్లా అంటే మనం మర్చిపోయిన కల్చర్ని అక్కడ నేర్పించుకుంటూ మన సబ్జెక్ట్స్ను కూడా, ఇప్పుడు ఏదైతే బయట జరుగుతున్న సబ్జెక్ట్స్ కూడా సేమ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. సో అక్కడ ఇంకా కర్రసాము, భరతనాట్యాలు అన్ని మన పాత కల్చర్ అంతా ఏదైతే మనం వదిలిపెట్టినామో అంత కల్చర్ అక్కడ వదిలిపెట్టినామని ఏమనొద్దు, మనం నేర్పించలేదు మనం పట్టించుకోలేదు కదా, మనం నేర్చుకోలేదు బేసికలీ. సో అక్కడ అన్ని నేర్పిస్తున్నారు, నేర్చుకోలేదు కాబట్టి మన పిల్లలకైనా నేర్పిద్దామని. అండ్ అక్కడ అడ్మిషన్ రావాలంటే మాత్రం చాలా కష్టం ఆ స్కూల్స్లలో. నేను యాక్చువల్లీ మా పాపని జాయిన్ చేద్దామని అనుకుంటే తెలుసుకుంటే పర్ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారంట. సో దొరకట్లేదు అడ్మిషన్స్, చాలా కష్టమవుతుంది అడ్మిషన్స్ కోసం. సో యా, వాట్ నెక్స్ట్ ఇంకేముంది, అన్నీ చెప్పేసాము. అండ్ ఈ రింగ్ గురించి కూడా చాలా మంది అడిగారు మమ్మల్ని. జస్ట్ మేము ఇది బాడీలో హీట్ తగ్గించడానికి పెట్టుకున్నాము అంతే, లేదు. చాలా మంది అడుగుతుండే రింగ్ ప్రత్యేకత ఏంది అని చెప్పేసి. కాన్సిక్రేట్ చేసిన రింగ్ అన్నమాట అక్కడ, ఈశాలోనే తీసుకున్నాము. సిల్వర్ ఉంటాయి, బ్రాంజ్, సిల్వర్ అని ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. అంతే కదా, ఓకే. ఇంకా చెప్పాలనా? అంతే, ఏం లేదు, నువ్వు నన్ను ఏం చెప్పని కదా. సబ్స్క్రైబ్ అయితే చెప్తావు కదా. ఎస్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, మీ మిస్టర్ అండ్ మిస్సెస్ రావ్. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకున్నా మేము మాత్రం వీడియోస్ తోటి దండయాత్ర చేస్తాం. సో చేస్తే మంచిది, చేసేయండి ప్లీజ్. ఓకే, పాప ఇట్లా ప్లీజ్ చేయండి. చలో guys, bye. Bye. See you all with one more vlog. Bye.